ఉద్యోగాలు అమ్ముకుంటున్న ఎంఎన్‌సి కంపెనీలు. నిజమా? అబద్ధమా? ఇక్కడేంటి అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయింది. మొత్తము ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది. కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయట్లేదు. ఈ కొన్ని కంపెనీస్‌లో జరుగుతుంది. ఎంఎన్‌సి కంపెనీస్‌లో. అండ్ ఇంకొన్ని కంపెనీస్ డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. డైరెక్ట్‌గా ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అంతా అయిపోతుంది. మీకు జాబ్ అనేది పర్మనెంట్ కావాలి అంటే యూ పే 2,00,000, 3,00,000, 4,500,000 ఇలా తీసుకుంటున్నారు అనే సమాచారం అయితే కొంతమంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటే ఉత్తగా అయితే చెప్పరు కదా! ఎంతో కొంత వాళ్ళు ఫేస్ చేస్తేనే చెప్పుంటారు. కమెంట్స్‌లో కూడా నేను చూసాను. ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఆఫర్ లెటర్ మాత్రం రిలీజ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే బ్యాక్ డోర్‌లో అమ్ముకుంటున్నాయా? సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఎంఎన్‌సి కంపెనీలు బ్యాక్ డోర్‌లో అమ్ముకుంటున్నాయా? ఎంత దరిద్రానికి, నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇదే ఇక్కడ అబద్ధము అని నేను చెప్పలేను. అలాగని నిజమని చెప్పడానికి ఖచ్చితమైన ఎవిడెన్స్ నా దగ్గర లేదు. సో, అందుకని నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే స్టూడెంట్స్‌కి ఇలా జరుగుతున్నాయి. మేబీ అన్ని ఉద్యోగాలైతే జరగవు గదా! టాలెంట్‌ని చూసి కూడా హైర్ చేసుకుంటారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. డీమోటివేట్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే వీడియో మొత్తము ఇప్పుడు అంటే చాలామంది ఏంటి అంటే నిన్న కూడా ఒక స్టూడెంట్ క్లౌడ్ కంప్యూటింగ్‌కి సంబంధించి కొంచెం వీడియో చూసి కమెంట్ పాస్ చేసి నేనేమంటున్నానంటే మొత్తం వీడియో చూడండి. అప్పుడు మీరు కన్‌స్ట్రక్టివ్ వేలో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పిందే నిజం అని నేను చెప్పట్లేదు. అర్థమైతుందా? సో, ఇదంతా మనం గూడా ఏం చేయాలంటే సీవైసీని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సీవైసీ అనేది ఏందంటే ఇట్స్ కన్‌స్ట్రక్టివ్ వేలో మీరు చెప్పిన విషయాన్ని క్రిటిసిజం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% యాక్సెప్ట్ చేస్తాను. కానీ వల్గర్ లాంగ్వేజ్‌లో అయితే మనకి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అంత నెసెసిటీ లేదు. ఓకే. అదైతే క్లారిటీగా చెప్తాను. కన్‌స్ట్రక్టివ్ వేలో మీరు చెప్పండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మనం చెప్పేది ఏందంటే పూర్తిగా అర్థమైతే మీకు ఇంకోటి కొన్ని విషయాలు కొన్నిసార్లు హార్డ్‌గా అనిపించినా గాని నేను చెప్తాను. ఓకే. ఒక స్టూడెంట్ అన్నారు. జాబ్‌లో తెలిసి మేము కూడా వీడియోలు చేసుకోవాలని. వీడియో చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? ట్రై చేసి చూడండి. మనం ఎంత కన్సిస్టెంట్‌గా, ఎంత మల్టిపుల్ థింగ్స్‌ని కవర్ చేస్తూ, మనం రోజుకి నేను ఎంత టైం కేటాయిస్తానో తెలుసా మీకసలకి? ఈ ఇది కాక మళ్ళీ స్టూడెంట్స్‌తో మాట్లాడడము, ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్స్ తోటి, కంపెనీ సీఈఓస్‌తో ఇంటర్‌వ్యూసు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమెంట్ అనమాట. మేము కూడా చాలా ఈజీగా చేసి చూడండి ఒకసారి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటియన్నీ నేనసలు పట్టించుకోను. నేను పాజిటివ్‌గానే ముందుకెళ్తాను. ఇంకొక స్టూడెంట్ కూడా ఏమన్నారంటే, "మీరు ఎంత చేసినా గాని మీకు ఎక్కువ ఫాలోవర్స్ లేరు" అన్నట్లు మాట్లాడారు. యెస్ ట్రూ. నేను మధ్యలో 2 ఇయర్స్ నేను సీవైసీ మీద కాకుండా, నా వేరే బిజినెస్ మీద చాలా హై ఫోకస్ చేసి, దాని మీద ఎంత నేను ఏ లెవెల్‌కెళ్ళాను, ఎంత నేను తీసుకున్నాననేది ఐ నో దట్. ఇప్పుడు నేను ఫుల్‌గా ఫోకస్ చేస్తున్నా సీవైసీ మీద. సీవైసీ మీద అండ్ ఫ్రీగా ఇచ్చే కోర్సెస్ మీద, ఫర్దర్ ఎక్స్‌పాన్షన్ మీద చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నా. అండ్ మార్క్ మై వర్డ్స్. కమింగ్ డేస్‌లో చాలా యూనిక్ థింగ్స్ నేను మీ ముందుకు తీసుకెళ్తా. ఎవ్వరు చేయనివి, ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయలేనివి నేను చేసి చూపిస్తా. ఓకే. ఇప్పుడొచ్చిన యూట్యూబర్స్ అంటే చాలా వరకు నేను 2020 జులైలో నేను స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంత వైడ్‌గా లేదు. ఇప్పుడు నాకంటే ఎనకాల వచ్చినోళ్ళు గూడా యెస్ దే డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మేబీ. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క టార్గెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సీవైసీ అనేది ఈస్ నాట్ మై ఫుల్ టైమ్ జాబ్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బ్యాక్ డోర్ విషయంలో చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. బ్యాక్ డోర్ జాబ్ అనేది నమ్మొద్దు. ఒకవేళ ఎంఎన్‌సి కంపెనీస్ ఇలా అమ్ముకుంటే పోనీయండి ఎన్ని అమ్ముకుంటారు? అందరిని బ్యాక్ డోర్ జాబులు పెట్టి నడిపియలేరు కదా! ఒకవేళ ఇన్ కేస్ అది నిజమైతే. ఓకే. ఆలోచించండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.